హాయ్ మోవాస్, ఎలా ఉన్నారంతా? సో చూసారు కదా ఇవాళ ఇప్పుడు ఎక్కడ ఉన్నాను. లాస్ట్ వీడియో చూసారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చా. సో వాళ్ళు కూడా వచ్చానమాట. వాడు ఫోన్ చేశాడు, రారు ఇక్కడ నుండి వెళ్దూలే కొంచెంసేపు ఉండని చెప్పి. సో ఎలాగో ప్రాజెక్ట్ కదా, మెల్లికి వెళ్దాం, లేట్కి వెళ్ళి ఎవరేమంటారని చెప్పి అలా వచ్చా. సో చూద్దాం ఇవాళ ఏం జరిగిద్ది అనేది. వాడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఫ్రైడ్ రైస్ చేద్దామని చేస్తున్నాడు. సో ఎలా చేస్తాడని చెప్పి నేను కూడా అలా చూస్తూ ఉన్నా. మా వాడు వంట చేసే మధ్యలో గుడ్లు కావాల్సి వచ్చింది అంట. సో వాళ్ళు ఫ్రైడ్ రైస్ చేస్తాడు అనమాట. ఇంక గుడ్లు తీసుకురారంటే గుడ్లు లేదంటే షాప్కి పోతున్నా. చూద్దాం. వాడు గుడ్ల వరకు తెచ్చిపెట్టారు చాలా అంటే ఫ్రైడ్ రైస్లోకి మరి జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే బాగోదు కదా, అది కూడా తెచ్చా. సో చూద్దాం మా వాడు ఎలా చేస్తాడు. అలా సగం కుకింగ్లో నన్ను బయటికి పంపించాడు ఎగ్స్ తెమ్మని. ఇంకా ఎగ్స్ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ తెచ్చి ఇచ్చినాక మళ్ళీ మా వాడు స్టార్ట్ చేశాడు. ఇంకా అది ఎలా వచ్చిద్దా అని చూస్తున్నా. చూసారు కదా లాస్ట్కి బాగానే వచ్చింది. సడన్గా రూమ్ నుండి ఎక్కడికి షిఫ్ట్ అని అనుకుంటున్నారా? ఇంక వాడైతే మధ్యాహ్నం చేస్తానన్నారు. ఇప్పుడు దాకా ఆ మెరూన్ షర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకా ఫోన్ చేశాడు రమ్మని. ఇంకా అలా మెల్లి కాలేజీకి అయితే ఎంట్రీ చేసాం. ఇంక ఇవాళ రివ్యూ ఉంది. ప్రిన్సిపల్ సార్ రివ్యూ అనుకుంటున్నాం. నిన్న పోస్ట్ పని అయింది. ఇంక ఇవాళ అయితే ఉంది. వెళ్ళిపోయి వాళ్ళు ఏం జరిగిద్ది అనేది చూసేద్దాం. అలా ఖాళీ కూర్చొని ఏం చేయాలి తెలియక బయటికి పోతున్నాం కొంచెం తిరిగాని. మా వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు బయటికి వెళ్ళారంట. సో అలా బయటికి వెళ్ళి తిరిగేసేద్దాం. కొంచెంసేపు అలా బయట తిరిగిన తర్వాత లంచ్ టైం అయింది కదా, తిందామని క్యాంటీన్కి వెళ్ళాం. ఒక చిల్లీ చికెన్, ఒక ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. ఇంకా తిన్నాక యాజ్ యూజువల్ నా ఆచారం ప్రకారం ఒక డ్రింక్ అయితే తీసుకొని ఇంక మళ్ళీ క్లాస్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది మాది అసలు ఏంటి వచ్చి ఇది పాప మా ఊడిని అందరూ ఇది సంఖ్య ఒక్కడే తింటున్నాడు. వాడు తెచ్చిపోయి మనం లేపేసి ఇలా తినాలి మధ్యలో. బయట తిని బాగా ఊరేడమ్మా. అలా సాంగ్స్ పెట్టుకొని పడుకుంటే మా వాడు నాకు పిల్లకేస్తానని జుట్టు లాగుతున్నాడు. మా గాల్లో మేము ఉంటే వీడు నాకు సంబంధం లేదంటే ఫుల్ నిద్రేస్తున్నాడు. ఓ పక్కన ఇలా నీకు పిల్లకేస్తాను జుట్టు గట్టిగా పట్టుకొని లాగేసేస్తున్నాడు. మా ఓడు అడుగులో పడుకున్నందుకు తినేసి పక్కన పాట పెట్టాడు, పక్కన మసాజ్ చేస్తూ ఉన్నాడు. తలకి మసాజ్ సెంటర్ పెట్టిస్తారా నీతో బాబా. ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకుంటారు రేపు రోజున, అమరావతి ఆయిల్ ప్యాకెట్. అరే నీ చేత స్పా ఓపెన్ చేపిస్తారయ్యా. ఇవాళ కాలేజ్కి ప్రాజెక్ట్ పని మీద వచ్చినట్లేదు, అదర్ యాక్టివిటీస్ చేయడానికి వచ్చినట్టుంది. ఈరోజు ఒక ఈవెంట్ జరుగుతుంది అనమాట. ఏంటంటే మొన్న రీసెంట్గా కాలేజ్లో మహోత్సవం జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళ అప్పుడు కోఆర్డినేటర్స్గా వాలంటీర్స్గా కొంతమంది తీసుకున్నారు స్టూడెంట్స్ని. సో వాళ్ళందరికీ వాళ్ళ అప్రిసియేషన్స్ అంట. సో సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అవి కూడా మేమే ఇప్పుడు వాలంటీర్స్ కోఆర్డినేటర్స్గా చేసాం. అవి కూడా మా చేత రాబెత్తున్నారు ఆ నేమ్స్ కూడా. సో ఇప్పుడైతే అడావిడ్లో ఉన్నాం. సాయంత్రం జరిగిద్దంట ఈవెంట్. సో చూద్దాం. ఆ సర్టిఫికేట్ల కోసం ఆల్మోస్ట్ 2 o'clock మేము కూర్చుంటే ఇప్పుడైతే 4:45 అయింది. ఇంకా వర్క్ అయితే అలా తిరుగుతూ ఉన్నా. అలా కొంచెం నేమ్స్ రాయాలి కదా, అన్నీ చూసుకుని ఆర్డర్లో. సో అన్నీ రాసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇంత స్లిప్స్ ఇచ్చారు అయ్యమని. అని ఇస్తే మన పని అయిపోద్ది. సో చూద్దాం మనం అప్పుడు రాకుందామా లేదా అనేది. ఉంటే సర్టిఫికేట్ వచ్చింది, లేకపోతే లేదు. చూడండి మీరు కూడా. నేను అలా బయటికి వెళ్ళి వచ్చినా వీళ్ళు మాత్రం ఎక్కడ కదలకుండా పాపం కష్టపడి రాస్తూ ఉన్నారు. ఎంతసేపు వాళ్ళు మాత్రమే కష్టపడతారులే, మనం కూడా హెల్ప్ చేద్దామని అలా కూర్చున్నారు. ఏదో జస్ట్ అలా షో ఆఫ్ చేద్దామని చెప్పి ఇంక మన వల్ల అలా వాళ్ళకే చేసారు రాసుకుంటారు అని చెప్పి. ఫైనల్గా వర్క్స్ కంప్లీట్ చేసి ఆ కాన్వో దగ్గరికి అయితే వెళ్తున్నాం. సర్టిఫికేట్ కూడా తీసుకుంటాం లేదా డౌటే. సో ఎంతసేపు ఉంటాము చూద్దాం. ఆ ఫంక్షన్ ఎలా జరిగిద్దు. పాప మా ఊళ్ళో అక్కడ పెట్టి డిన్నర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ ప్లానింగ్ ఆ డిస్కషన్లో ఉన్నారు. అక్కడికి ఎలా చూద్దాం మనం ఏం జరిగింది. ఇంక మెల్లిగా కాన్వికేషన్ హాల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాం. ఇవ్వగానే చూసారు కదా వీళ్ళే మహోత్సవ్ కోఆర్డినేటర్లు. ఇంకా అందరు రంగానే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. అలా లోపలికి వెళ్ళి కూర్చుంటే కాన్వికేషన్ హాల్లో వాళ్ళు ఏందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మీ వల్ల ఇంత సక్సెస్ అయింది, మీరు లేకపోతే ఇది అవదని చెప్పి. అవి నేను మన వల్ల తట్టుకోవడం అని చెప్పి బయటకు వచ్చేసాను. సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు పిలుస్తారు కదా, వెళ్దామని చెప్పి. సో చూసారు కదా ఇన్వేస్ట్ మీకు లోపల నుండి. సో పొగడతలు మన వాళ్ళకి తట్టుకోలేము ఒకేసారి అన్ని పొగడతలు. సో అందుకే సర్టిఫికేట్లు ఇచ్చే టైం వెళ్దామని చెప్పి అలా కూర్చున్నాను అందరం. సో చూద్దాం సర్టిఫికేట్లు ఇచ్చినాక చూసుకుందాం. డిన్నర్ కూడా ఉందంట. మన సర్టిఫికేట్లు ఇచ్చేదాకే ఉన్నాయి. ఇంకా అప్పటిదాకా ఎందుకున్నాం చూద్దాం ఏం జరిగింది అనేది. ఇంకా అలా బయట తిరిగేసేసి మళ్ళీ కాన్వికేషన్ హాల్లోకి వెళ్ళాం. ఇంకా సర్టిఫికేట్లు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని డిన్నర్ కూడా అక్కడే పెట్టేశారు. ఇంకా అలా డిన్నర్ చేసేసి మెల్లికి ఇంటికి స్టార్ట్ అయ్యా. ఆ డిన్నర్ ఏమో కానీ ఐస్ క్రీమ్ పెట్టారు అక్కడ. దానికోసం వరద బాధితులు పులిహోర పొట్లాల కోసం కొట్టుకున్నారు. మన వల్ల కాదులే ప్రవాహంలో అని చెప్పి బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తీసుకొని లాగిచ్చేసి ఇంక లేట్ అయిందని చెప్పి మా ఫ్రెండ్ హాస్టల్లో అక్కడ బైక్ ఉంటే వాడు డ్రాప్ చేస్తానన్నాడు. ఇంకా అలా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో ఇది వాళ్ళ వీడియో ఎలా అనిపించింది? సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.